ఏంటి మా అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ భయపడుతున్నారా? దేనికి భయం? ఎగ్జామ్ ప్యాటర్న్ మారిందని అస్సలు భయపడు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంది. నీకు 85కి 80 అబోవ్ రావాలి అన్నా 75 అబోవ్ రావాలి అన్నా ఖచ్చితంగా నేను చెప్పింది ఫాలో అవ్వు. ఖచ్చితంగా 80 అబోవ్ పక్కాగా వస్తాయి. నువ్వు గట్టిగా ట్రై చేస్తే 85కి 85 కూడా వస్తాయి. సో ఎప్పుడైనా స్కోర్ ఎక్కువగా రావాలి అంటే మనం ఫాలో అవ్వాల్సింది బ్లూ ప్రింట్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయాలి. ఓకేనా? మనకి బ్లూ ప్రింట్ ఉంది. సో బ్లూ ప్రింట్లో మనం చూడాల్సింది ఏంటి అంటే మార్క్స్ బేస్ చేసి వెళ్ళాలి. ఎలా పడితే అలాగా బ్లూ ప్రింట్ అనాలిసిస్ చేద్దామంటే కుదరదు. ఎలా ఫాలో అవ్వాలి అంటే మార్క్స్ బేస్ చేసి చూసుకోవాలి. మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటువంటి మార్క్స్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 4 మార్క్స్ ఇస్తున్నాడు, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. 1 మార్క్ క్వశ్చన్ ఎన్ని ఇస్తాడు అంటే 9 క్వశ్చన్స్ ఇస్తాడు. 9 క్వశ్చన్స్. 2 మార్క్స్ మనం రాయాల్సినవి 14 రాయాలి. 4 మార్క్స్కి వచ్చేటప్పటికి 8 రాయాలి. 8 మార్క్స్కి వచ్చేటప్పటికి 2 రాయాలి. ఓకేనా? ఇవి ఇలాగా మొత్తం నువ్వు రాస్తే ఖచ్చితంగా నీకు 85కి 85 పక్కాగా వస్తుంది. 85కి 85 పక్కాగా వస్తుంది. ఇవి ఎలా రాయాలి ఇది నీకు తెలిసింది. నేను ఇప్పుడు చెప్తున్నాను చూడు. ముందు కింద నుంచి వెళ్దాం. కింద నుంచి కింద నుంచే ఎందుకు చూసుకోవాలి చూడు. ఫోకస్ అంతా 8 మార్క్స్ 4 మార్క్స్ మీద ఉండాలి. 8 మార్క్స్ 4 మార్క్స్ మించి ఒక్క మార్కు కూడా తగ్గకూడదు. నీకు మెయిన్ టార్గెట్ అది. నీకు 8 మార్క్స్ 4 మార్క్స్ నుంచి ఒక్క మార్కు కూడా తగ్గకూడదు. ఓకేనా? ముందు 8 మార్క్స్ ఎన్ని రాయాలి? 2 క్వశ్చన్స్ రాయాలి. 2 క్వశ్చన్స్. 8 మార్క్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నాడో చూడు. 8 మార్క్స్ ఇదిగో ఇదొకటి, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. అంటే 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తే మనం 2 రాస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఒకటి చాయిస్ వచ్చింది. సో 8 మార్క్స్లో అస్సలు మిస్ అవ్వకూడదు. 8 మార్క్స్ 4 మార్క్స్ స్కోర్ బాగా పెంచుద్ది. సో 8 మార్క్స్ 4 మార్క్స్ నుంచి ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు. జాగ్రత్తగా చూడు. ఓకే, ఇందులో 8 మార్క్స్ దేనికి సంబంధించి 2 లెసన్లు ఇచ్చాడు. ఒకటి అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇంకోటి ఏంటి హైడ్రోకార్బన్స్. ఈ 3 లెసన్స్లో ఏది బాగా ఈజీగా నేర్చుకోవచ్చు అంటే అటామిక్ స్ట్రక్చర్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఒకటి బోర్స్ థియరీ, క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక 3-4 క్వశ్చన్లు ఉంటే అది చదివితే సరిపోద్ది. ఇవి 2 చాలా మంది బాగా ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే హైడ్రోకార్బన్స్ చదవచ్చు కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కొంతమంది మర్చిపోతారు. సో అలాగ ఆర్గానిక్ కెమిస్ట్రీ మర్చిపోతాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇవి ఫోకస్ చేయాలి. అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పక్కాగా రావాలి. దానిలో ఉండేటువంటి క్వశ్చన్స్ కూడా చదవాలి. అంటే దానిలో ఉండేటువంటి ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేయండి. ఓకేనా? నేను ఏ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ అనేది మరలా చెప్తాను. సో అందాక నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద ఉండాలి. దాని తర్వాత హైడ్రోకార్బన్స్ని ఖచ్చితంగా చదవాలి. టైం బేస్డ్ చదువు హైడ్రోకార్బన్స్ని. ఓకే, 8 మార్క్స్లో మిస్ అవ్వకూడదు. సో 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రావాలి. ముందే చెప్తున్నాను, 8 మార్క్స్లోంచి ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. 8 మార్క్స్ పక్కాగా రావాలి. సేమ్ అదే మోడల్లో 4 మార్క్స్ కూడా 8 రాయాలి. 8 క్వశ్చన్స్ రాయాలి అంటే ఏ విధంగా రాయాలో చూడు. ముందు ఏ చాప్టర్లా చదవాలి అంటే 4 మార్క్స్ చూడు. దీంట్లో 4 ఉంది సార్, ఈ లెసన్ చదివినా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చదవద్దు. అది ఏది ముందు చదవాలో చెప్తున్నాను చూడు. ఇక్కడ ముందు 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఏ లెసన్ ఇది? కెమికల్ బాండింగ్. ఫస్ట్ కెమికల్ బాండింగ్ చదువు నువ్వు. కెమికల్ బాండింగ్ చదివి తర్వాత ఇది ఇక్కడ కూడా ఈ లెసన్ నుంచి కూడా ఇక్కడ 2 4 మార్క్స్ వచ్చాయి. ఈ లెసన్ నుంచి కూడా 2 4 మార్క్స్ వస్తున్నాయి. ఈ లెసన్ నుంచి కూడా 2 4 మార్క్స్ వస్తున్నాయి. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఈ 3 లెసన్స్ చదివితే మొత్తం 6 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి. ఏ లెసన్లు అయ్యి? కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ క్వశ్చన్. కెమికల్ బాండింగ్ చదివితే 2 క్వశ్చన్లు వస్తున్నాయి, 4 మార్కులు. నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ లెసన్ చదివినా సరిపోతుంది, 2 క్వశ్చన్లు వస్తున్నాయి, 4 మార్కులు. నెక్స్ట్ ఈక్విలిబ్రియం చదివినా కూడా 2 క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఫస్ట్ నువ్వు ఏది పడితే అది చదవకు. 8 మార్క్స్ అటామిక్ స్ట్రక్చర్ లెసన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయిపోయింది, నాకు అన్ని పర్ఫెక్ట్ వచ్చాయి అనుకున్న తర్వాత 4 మార్క్స్లోకి దిగు. 4 మార్క్స్లో ఫస్ట్ చదవాల్సింది ఏంటి అంటే ఈ 3 లెసన్స్. ఏంటి? కెమికల్ బాండింగ్, థెర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం.
ఇది కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ లెసన్స్లోకి వెళ్ళు, అంతే తప్పించి ముందు వేరే లెసన్స్ చదివేసి తర్వాత దీనిలోకి రాకు. ముందు ఇవి కంప్లీట్ చేయి, ఈ లెసన్స్కే బాగా ఫోకస్ చేయి. ఓకేనా? సో ఇప్పుడైతే నీకు ఈ లెసన్స్ వచ్చినాయో 6 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా కవర్ అయిపోతాయి. ఇంకెన్ని క్వశ్చన్స్ రాయాలి మనం? ఇంకా 2 క్వశ్చన్సే రాయాలి సార్, 2 క్వశ్చన్సే రాయాలి. అవునా? ఈ 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి చూసుకుంటావు అంటే ఇదిగో, ఇది ఏంటిది? సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్. ఇదిగో ఇది. సార్ మీరు ఈ 2 మాత్రమే ఎందుకు చెప్పారు? వేరే కూడా ఉన్నాయి కదా, ఈ 2 మాత్రమే ఎందుకు చదవమంటున్నారు? ఫస్ట్ ఎందుకు చదవమంటున్నాను అంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో నీకు మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా రిలేటెడ్లో బాక్సులు ఒకటి ఉంటాయి. ఓకేనా? ఆ బాక్సుల్లోంచి 4 బాక్సులు 5 బాక్సులు ఉంటాయి. ఆ బాక్సుల్లోంచి ఒక క్వశ్చన్ పక్కాగా ఇస్తాడు, ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్గా ఇస్తాడు. సో ఆ బాక్సులు ముందు చదివి ఒక 4 మార్క్స్ కవర్ అయిపోతుంది. అంటే ఎన్ని అయిపోయినాయి? ఈ 6 వచ్చేసినాయి. తర్వాత ఇదిగో ఇది ఒకటి బాక్సులు చదివేస్తే 7 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది ఎందుకు చదవమంటున్నాను? ఇది కూడా నీకు పర్ఫెక్ట్గా రిడాక్స్ రియాక్షన్స్ అంటే మనకి రియాక్షన్స్ ఉంటాయి రిడాక్స్ రియాక్షన్స్లో. ఓకేనా? 4 రియాక్షన్స్ ఉంటాయి అవి కూడా. సో ఆ 4 రియాక్షన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో అందుకని ఇవి కంప్లీట్ చేయ ఫస్ట్. సో ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినటువంటి ప్యాటర్న్ ఏంటి? ముందు 8 మార్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఏంటవి? ఏ లెసన్లు? అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ ప్రాపర్టీస్. ఆ 2 లెసన్స్ కంప్లీట్ చేసేయాలి. 8 మార్క్స్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? 4 మార్క్స్ కంప్లీట్ చేయాలి సార్. 4 మార్క్స్ ఏంటవి? 4 మార్క్స్ సార్ ఫస్ట్ కెమికల్ బాండింగ్ కంప్లీట్ చేయాలి, తర్వాత థెర్మోడైనమిక్స్, తర్వాత ఈక్విలిబ్రియం. ఇవి కంప్లీట్ అయిన తర్వాత సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో 4 బాక్సులు ఉంటాయి. ఆ 4 బాక్సులు కంప్లీట్ చేయి. తర్వాత రిడాక్స్ రియాక్షన్లోకి వచ్చి కొన్ని రియాక్షన్స్ ఉంటాయి, 4 రియాక్షన్సే ఉంటాయి. ఆ 4 రియాక్షన్స్ కూడా కంప్లీట్ చేయి. నీకు ఇక్కడ ఏంటి అంటే రిడాక్స్ రియాక్షన్స్ చాలామంది భయపడతారు. 4 రియాక్షన్స్ ఉన్నాయి కదా, ఆ 4 రియాక్షన్స్కి చాలామంది భయపడతారు. నేను ఒక వీడియో తీస్తాను, ట్రిక్స్ బేస్ చేసి ఆ రియాక్షన్ ఎలా రాయాలనే చెప్తాను, అలా రాసే సరిపోతుంది. ఓకేనా? సో ఈ 4 మార్క్స్లో ఎటువంటి డౌట్ ఉండకూడదు. ఇంకా 4 మార్క్స్ కూడా రాయాలి నువ్వు. క్లియర్ కదా? 4 మార్క్స్లో ఎటువంటి డౌట్ రాకూడదు. సో దీంట్లో కంప్లీట్గా రావాలి, 8కి 8 రాయాలి, దీంట్లో 2కి 2 కూడా రాయాలి. ఇవి చదివిన తర్వాత నువ్వు రిమైనింగ్ చదువుకో. రిమైనింగ్ ఏంటి? అటామిక్ స్ట్రక్చర్లోంచి 4 మార్క్స్, నెక్స్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లోంచి 4 మార్క్స్, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి 4 మార్క్స్, హైడ్రోకార్బన్లోంచి 4 మార్క్స్. అవి చదువు. ఇవి ఏంటి అంటే నీకు ఇన్ కేస్ పొరపాటున ఇందులోంచి ఈ 8లోంచి పొరపాటున నీకు తెలియకుండా ఏదైనా వచ్చింది అంటే అప్పుడు ఈ లెసన్స్ అనేవి హెల్ప్ అవుతాయి, చాయిస్లో హెల్ప్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు దానితో పాటు చాయిస్ లెసన్స్ చదవడం బెటరే, తప్పు కాదు. చాయిస్ లెసన్స్ 1, 2 చదువుకోవడం బెటరే. నేను చెప్పేది ఏంటంటే ముందు ఈ లెసన్స్ చాలా పర్ఫెక్ట్గా రావాలి, తర్వాత నువ్వు చాయిస్ లెసన్స్లోకి వెళ్ళు, రిమైనింగ్ లెసన్స్లోకి. ఇవి ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే దానిలోంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు చేసేలా ఉండాలి. ఓకేనా? నీకు క్లియర్గా వచ్చేలా ఉండాలి. ఓకే, సో అంటే 4 మార్క్స్ 8 నువ్వు రాసేలాగే ఉండాలి. ఓకే సార్, అర్థమైంది. తర్వాత ఏం చదవాలి? 2 మార్క్స్. 2 మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు? అబ్బో 14. 2 మార్క్స్ అక్కడ నెంబర్ అనేది 14 అని కనబడింది, కానీ 2 మార్క్స్ 14 అనేవి ఉంటాయి కాదంటలా. దీంట్లో ఇంకోటి ఏంటో కొన్నావు, చాయిస్ ఉండదు. 2 మార్క్స్కి 1 మార్క్స్కి, 4 మార్క్స్కి 8 మార్క్స్కి చాయిస్ ఇచ్చాడు, కానీ 2 మార్క్స్కి 1 మార్క్స్కి ఏమి చాయిస్ ఏమి ఇవ్వడు. సో 2 మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూడు. ఎలా చదవాలి? ఇది కూడా ఎక్కువ 2 మార్క్స్ ఎక్కడ వస్తున్నాయో చూడు. ఎక్కువ 2 మార్క్స్ ఎక్కడ వస్తున్నాయో ఇదిగో అటామిక్ స్ట్రక్చర్లోంచి ఒకటి, ఇక్కడ ఇదేంటిది సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఒకటి. ముందు ఏం చదవాలి? సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీలోంచి 2 మార్క్స్ చదివి, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్లోంచి 2 మార్క్స్ చదువు. తర్వాత ఏంటి సార్? పీరియాడిక్ ప్రాపర్టీస్ చదవద్దు, నేనే చెప్తున్నాను కదా, చదవద్దు అది. తర్వాత దేంట్లో చదువుతామంటే ఇదిగో ఈ లెసన్ చదువు. ఏ లెసన్ ఇది? కెమికల్ బాండింగ్ లెసన్ చదువు. పీరియాడిక్ ప్రాపర్టీస్ చదవద్దు, కెమికల్ బాండింగ్ లెసన్ చదువు. కెమికల్ బాండింగ్ లెసన్ చదివిన తర్వాత మరలా ఏం చదువుతావు అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 మార్క్స్ చదువు. దాని తర్వాత హైడ్రోకార్బన్స్.
ఓకేనా? సో ఇవి చదివేసిన తర్వాత రిమైనింగ్ చదువు, అంతే తప్పించి నేను ముందు పీరియాడిక్ ప్రాపర్టీస్ చదివేస్తానంటే కుదరదు. నువ్వు స్ట్రాటజీ తేడా వచ్చేస్తుంది అక్కడ. నువ్వు ముందేం ఫోకస్ చేయాలి? సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ 2 మార్క్స్కి వచ్చేటప్పటికి, దాని తర్వాత అటామిక్ స్ట్రక్చర్, దాని తర్వాత కెమికల్ బాండింగ్, దాని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్ ప్రిన్సిపల్స్. అంటే ఏంటనుకున్నావు, ఏమడుగుతాడంటే 2 మార్క్స్కి ఐయూప్యాక్ నామినిక్లేచరు అలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాడు. నేను ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్లోంచి ఏ క్వశ్చన్స్ అడుగుతాడో కూడా క్లియర్గా చెప్తా. ఓకేనా? అదొక వీడియో తీస్తాను, అది కూడా చూడండి. ఏ లెసన్ నుంచి 8 మార్క్స్ ఏ క్వశ్చన్స్ రావచ్చు, 4 మార్క్స్ ఏ క్వశ్చన్స్ రావచ్చు, 2 మార్క్స్ ఏ క్వశ్చన్స్ రావచ్చు, 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అని చెప్తాను. అది కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను 85 మార్క్స్. అది కూడా విను, మ్యాక్సిమం క్వశ్చన్స్ చెప్తాను దాంట్లో. ఓకేనా? ఏ పర్ఫెక్ట్గా వస్తుంది. నువ్వు క్వశ్చన్ పేపర్ తీసి చూడగానే ఇది శేషు సార్ చెప్పిన క్వశ్చనే అన్నట్టు ఉంటుంది, నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పాను అంటే ఆ క్వశ్చన్ పక్కాగా పేపర్లో కనపడుతుంది నీకు. ఓకేనా? సో అది ఫాలో అవ్వాలి. ఆ వీడియో కూడా తీస్తాను. ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను చెప్పేస్తాను. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు? 2 మార్క్స్ ఎలా ఫాలో అవ్వాలి? 2 మార్క్స్ ఫస్ట్ ఇది, తర్వాత ఈ లెసన్ అటామిక్ స్ట్రక్చర్ లెసన్, తర్వాత కెమికల్ బాండింగ్, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ, తర్వాత హైడ్రోకార్బన్స్. ఇక్కడికి ఎన్ని 2 మార్క్స్ కవర్ అవుతున్నాయి సార్? 1 2 3 4 5 6 7 8 9 10 2 మార్క్స్ కవర్ అయిపోయింది. 2 మార్క్స్ కవర్ అయిపోయినాయి. ఈ 2 మార్క్స్ కవర్ అయిపోయిన తర్వాత ఇంకెన్ని మిగిలినాయి? ఇంకా 4 రాయాలి సార్. ఇప్పుడు ఆ 4 కవర్ చేయి. ఈ 4 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటి, నెక్స్ట్ థెర్మోడైనమిక్స్, తర్వాత ఈక్విలిబ్రియం, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? రిడాక్స్ రియాక్షన్. ఈ 2 మార్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చదువుకోవాలి. దీనిలో కూడా ఏది ముందు చదవాలి అనేది చెప్తున్నాను చూడు. ఏది ముందు చదవాలి అంటే ఇక్కడ రిడాక్స్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ రిడాక్స్ రియాక్షన్స్ చదువు. ఎందుకు అంటే ఆ రిడాక్స్ రియాక్షన్స్లో తక్కువ అంటే టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్ అని ఉంటాయి. లైక్ చిన్న చిన్న క్వశ్చన్స్, ఆక్సిడేషన్స్ కనుక్కోమండం, ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోమండం, లేకపోతే డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అని ఉంటుంది రిడాక్స్ రియాక్షన్స్లో టైప్. అలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి, తక్కువ క్వశ్చన్లు ఉంటాయి. సో అందుకని ముందు ఇది ఫాలో అయిపో. ఏది? ఇక్కడ ఉండేటువంటి రిడాక్స్ రియాక్షన్స్ కంప్లీట్ చేసి ముందు. ఆ రిడాక్స్ రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళు. పీరియాడిక్ ప్రాపర్టీస్ తర్వాత థెర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం కూడా కవర్ చేయి. ఓకేనా? క్లియర్ కదా? సో 2 మార్క్స్ కూడా నువ్వు ఆ మోడల్లో చదివితే 14 2 మార్క్స్ కూడా రాయగలవు. నువ్వు అట్లీస్ట్ 14 రాయకపోయినా 12 అయినా రాయగలవు. ఏంటి? నేను ముందే చెప్తున్నాను, ఈ 2+2లు ఉన్నాయి కదా, వాటిలోంచి ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అంతలా చదవాలి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. నువ్వు అంత పర్ఫెక్ట్గా రావాలి నీకు. ఓకే సార్, అర్థమైంది. ఈ 2+2లోంచి అంటే 10 2 మార్క్స్ డ్యామ్ షూర్గా పడిపోవాలి. డ్యామ్ షూర్గా 10 2 మార్క్స్ నుంచి మిస్ అవ్వకూడదు. మిగతా 4 2 మార్క్స్లో నువ్వు అటు ఇటు అయినా ఒక 2 2 మార్క్స్ వదిలేసిన మిగతా 2 2 మార్క్స్ కూడా పక్కాగా రావాలి. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకో. ముందు ఈ 4 2 మార్క్స్లో నువ్వు ఏమనుకుంటా చూసుకో, ఏదైనా పర్వాలేదు. ఈ 5 తర్వాత ఈ 4 లెసన్స్లో నువ్వు ఏది ముందు చదివినా పర్వాలేదు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్, ఎందుకంటే తక్కువ నెంబర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? నేను వేరే లెసన్ చదువుతాను సార్, నాకు తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనపడినాయి అంటే ఓకే, రెడీ, ఏదైనా పర్వాలేదు. కానీ ఏదైనా నువ్వు పర్ఫెక్ట్గా ఈ 4 లెసన్స్లోంచి చాలా జాగ్రత్తగా చూసుకో. క్లియర్ కదా? ఏదైతే తక్కువ నెంబర్ క్వశ్చన్స్ ఉన్నాయో అది ఫాలో అవ్వు, తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఫాలో అవ్వు. ఓకేనా? సార్ మరి నాకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తెలియదు కదా సార్, మాకు ఇంకా బుక్స్ కూడా రాలేదు కదా సార్. నేను క్వశ్చన్స్ కూడా ఇస్తా, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తా. ఓకే, సో దీంతో 14 2 మార్క్స్ కూడా క్లియర్. ఎలా చదవాలో ఐడియా వచ్చింది కదా, ఏ లెక్కన ముందు చదవాలో ఐడియా వచ్చిందా? తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ రా. 1 మార్క్ క్వశ్చన్స్ అమ్మ. 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా చదవాలి అంటే ఇక్కడ నీకు కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు బాగా చేయగలరు. 1 మార్క్ క్వశ్చన్స్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు 1 మార్క్ క్వశ్చన్స్ బాగా చేయగలరు. ఇక్కడ ఏదైనా అడగచ్చు, అంటే 1 వర్డ్ ఆన్సర్స్ టైప్ అడగచ్చు. 1 వర్డ్ ఆన్సర్స్ టైపు డైరెక్ట్ 1 వర్డ్ ఆన్సర్స్ టైపే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే నువ్వు 1 మార్క్ క్వశ్చన్స్కి 3-4 పేరాలు రాస్తే కుదరదు. అక్కడ ఏమడుగుతాడు? 1 క్వశ్చన్కి సింపుల్గా డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి, జేజే థామ్సన్, అంతే, సింపుల్ వర్డ్.
అలాగా నువ్వు క్వశ్చన్ బ్యాంక్లో గట్ట 1 వర్డ్ ఆన్సర్స్ ఏమొస్తున్నాయో చూసుకో. ఆ 1 వర్డ్ ఆన్సర్సే ఎక్కువగా పాసిబుల్ ఉంటుంది 1 మార్క్ క్వశ్చన్స్కి. 1 వర్డ్ ఆన్సర్స్. సో 1 మార్క్ క్వశ్చన్ మీన్స్ 1 వర్డ్ ఆన్సరే ఉంటుంది. 1 వర్డ్ ఆన్సర్ మ్యాక్సిమం అంటే 1 సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, అంతకు మించి వెళ్ళదు. నువ్వు పెద్దగా థీరీస్ పెద్దగా ఉన్నాయనుకో, అది 1 మార్క్ క్వశ్చన్స్ కింద అడగడు అసలు. అయితే 1 వర్డ్ ఉండాలి, లేదు అంటే ఒక సెంటెన్స్లో క్లియర్ అయిపోవాలి అంతే. అలాంటివి చిన్న క్వశ్చన్లు ఉంటాయి, ఓకేనా? అవి జాయిగా చదవండి. అవి 1 మార్క్ క్వశ్చన్స్ టైప్ అడుగుతారు, ఓకేనా? చిన్నగా ఉంటాయి అన్నమాట, 1 వర్డ్ అంతే, అంతకు మించి ఏమీ ఉండవు. ఓకే సార్, అర్థమైంది. సో మార్క్స్ బేస్ చేసి ఫోకస్ చేయమంటారు, అంతేనా? అవును. సో అర్థమైంది కదా నువ్వేం చేయాలో? అర్థమైంది. ఇప్పుడు దీనితో పాటుగా ఈ అనాలిసిస్ మార్క్స్ బేస్ చేసి ఎలా చదవాలో అనేది ఐడియా వచ్చింది. కాకపోతే నేను నీకు ఇంకొక సజెషన్ కూడా ఇస్తున్నాను, దీనితో పాటు ఇంకోటి కూడా చూసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ హైయెస్ట్ చాప్టర్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఏంటి? హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఇక్కడ ఇదిగో. ఏంటిది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్? అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ హైయెస్ట్ వెయిటేజ్. ఎన్ని మార్కులు ఉన్నాయి? 17 మార్క్స్ ఉన్నాయి. 17 మార్క్స్ ఉన్నాయన్నమాట హైయెస్ట్ వెయిటేజ్, 17 మార్క్స్. ఇది దీని తర్వాత ఏముంది? దీని తర్వాత సార్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంది. 17 మార్క్స్ 15 మార్క్స్. ఈ 17 మార్క్స్ నీకు ఎలా రావాలో చెప్తున్నాను చూడు. నేను వీడియో తీశాను, అటామిక్ స్ట్రక్చర్ మీద వీడియో తీశాను. అది ఎలా తీశాను అంటే, నాకు ఐడియా ఉంది అందరికీ కొత్త వాళ్ళు అంటే లైక్ చాలామంది డల్లర్స్ ఉంటారు, మీడియం స్టూడెంట్స్ ఉంటారని ఐడియా ఉంది. ఆ మీడియం స్టూడెంట్స్ డల్లర్స్కి అర్థమయ్యేలాగా క్లియర్గా ప్రతి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా చెప్పగలను 17కి 17 పక్కాగా వస్తాయి నీకు ఆ వీడియో చూస్తే. సేమ్ అదే మోడల్లో నేను క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా తీస్తున్నాను, అది కూడా చూడు, అది కూడా కంప్లీట్ చేయి. నేను వన్ బై వన్ ప్రతి లెసన్ మీడియం స్టూడెంట్స్ని డల్లర్స్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థం అవ్వాలనే ఆలోచనతోనే తీస్తున్నా. సో జాగ్రత్తగా చెయ్యి, ఓకేనా? సో 17, 15 ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ కంప్లీట్ చేసే, ఇది కంప్లీట్ చేసేసాం అనుకో అటామిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ వీక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ వీక్ వేరేది. అలాగా ప్రతి లెసన్ కూడా నీకు టాపిక్ అనేది క్లియర్గా ఉంటుంది, ఓకే కదా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో, ఇది బ్లూ ప్రింట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో నెక్స్ట్ మోడల్ పేపర్ చూద్దాం. ఈ మోడల్ పేపర్ ఎలా ఉంది అంటే, నేను ఏవైతే క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నానో అవే క్వశ్చన్స్ వచ్చాయి దీంట్లో, ఓకేనా? సేమ్ నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతిదీ చెప్తా. సో ఆ క్వశ్చన్స్ నీకు తొందరగా కావాలి అనుకుంటే కామెంట్ చేయవెళ్ళి మరి. సో కామెంట్ చేసి నాకు తొందరగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అని కామెంట్ చేస్తే వెంటనే మీకు వీడియో తీస్తాను, ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి అనేది చెప్తాను. సో ఇక్కడ ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 9 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ 14 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి యాజ్ యూజువల్. 8 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్సే. సో నీకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ కావాలి అంటే వెళ్ళి కామెంట్ చేయి, ఓకే? వెయిటింగ్ ఫర్ కామెంట్. థ్యాంక్ యూ.